నేడు గద్దెలపైకి సారలమ్మ తెల్లారుజాము నుంచే తల్లి కొలువైనటువంటి కన్నెపల్లిలో కార్యక్రమం అంటూ ప్రధానమైనటువంటి మేడారం జాతరకు సంబంధించినటువంటి ఇలా గద్దెపైకి సారలమ్మ వస్తూ ఉంది. సారలమ్మ రాకతో మొదలవనున్న మేడారం మహాజాతర పగడి గిద్దరాజు గోవిందరాజు కూడా నేటి రాత్రికి గద్దెలపైకి ఇప్పటికే జనసంద్రంగా మేడారం దారిలోని ఆవైపై జాతర మూడో రోజు 23న మేడారానికి రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి కూడా సీఎం హోదాలో అక్కడికి చేరుకొనున్నారు. గద్దెల మీదకి ఈరోజు సారలమ్మ వస్తుంది. వన దేవతల్లో ఒకరైనటువంటి సారలమ్మ బుధవారం మేడారం గద్దె మీదకు రానుంది. పగడి గిద్దరాజు గోవిందరాజు కూడా గద్దె మీదకి వస్తారు. సారలమ్మ మేడారానికి వేం చేయడంతోనే 4 రోజులు మహాజాతరకు పూనుకుంటుంది. ఈ మేరకు బుధవారం తెల్లవారుజాము నుంచే సారలమ్మ కొలువై కన్నెపల్లిలో కార్యక్రమం మొదలవుతాయి. పొద్దున్నే సారలమ్మ ఆలయాన్ని శుద్ధి చేసి ఆకలి మొగ్గులతో అలంకరిస్తారు. ప్రధాన పూజారి అయినటువంటి కాక సారయ్య పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం ఆదివాసీ పూజారులు ఇంకా మూడో పేర్లు చూద్దాం. ఈరోజు సమ్మక్క సారక్క జాతర మహాజాతర ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి లక్షలాది మంది పాల్గొనే మహాజాతర ఈరోజు కనువిందు కానుంది. గద్దెపైకి సారలమ్మ రానున్నారు. రహస్య పూజలు చేస్తారు. ఆ సమయంలోనే పూజారి సారయ్యను సారలమ్మ ఆహ్వానిస్తుంది. తర్వాత సారలమ్మ ఆలయం నుంచి గద్దెల వైపు పూజారులు తీసుకొస్తారు. సమ్మక్క గారెల బిడ్డ అయినటువంటి సారలమ్మ ధైర్యానికి వీరత్వానికి త్యాగానికి ప్రతీక. 12వ శతాబ్దంలో తమ గిరిజన ప్రాంతాన్ని కాపాడుకునేందుకు కాకతీయులతో సారలమ్మ యుద్ధం సాగించినటువంటి తీరు వీరమరణం ద్వారా ఆమె త్యాగానికి భక్తులు స్మరించుకుంటూ దైవంగా కొలుస్తారు. తల్లిని మొక్కుతే సంతానం కలిగిస్తుందని రుగ్మతలు పోతాయని భక్తుల విశ్వాసం. ఫలితంగా మేడారానికి సాగుతున్న సమయంలో సారలమ్మ కన్నెపల్లిలో భక్తుల ఎదురు వెళ్ళి మంగళహారతులు ఇస్తారు. సంతానం కలగాలని సమస్యలు తీరాలని తడి బట్టలతో భక్తులు వరం పడతారు. సారలమ్మ వీధిలోకి రాగానే పూజారులు పీటలు వేసి కాళ్ళు కడిగి మంగళహారతులు ఇచ్చి తల్లిని సాగనంపుతారు. సారలమ్మ కన్నెపల్లి మీదుగా తన తమ్ముడు జంపన్నను పలకరిస్తూ జంపన్న వాగును దాటి సాయంత్రానికి గద్దెకు చేరుకుంటుంది. అలాగే మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుకుంట్ల నుంచి సమ్మక్క భర్త పగడి గిద్దరాజును ఏటూరు నాగారం నుంచి మండలం కొండాయి నుంచి పగడి గిద్దరాజు తమ్ముడు గోవిందరాజును పడిగే రూపాల్లో రాత్రి 8 గంటలకు గద్దెపైకి తీసుకొస్తారు. 22న అంటే గురువారం చిలకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెకు చేరుస్తారు. ఈరోజు మహాజాతర మరో స్థాయికి చేరుతుంది. 24 సాయంత్రం వనదేవతలు తమ ప్రాంతాలకు తిరుగు ప్రయాణమవుతారు. కాగా 2 రోజులకోసారి జరిగే ఈ మహాజాతరకు 1.3 కోట్ల మంది వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ మేరకు భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగినటువంటి ఏర్పాట్లు చేస్తుంది. ఇందుకు ప్రత్యేకంగా 105 కోట్ల నిధులను కేటాయించింది. జాతరలో తాత్కాలికంగా 5,600 మరుగుదొడ్లు నిర్మించారు. 200 దాకా ఉన్నటువంటి శాశ్వత మరుగుదొడ్లు కూడా ఉంటాయి. మేడారానికి ఎక్కడ నుంచి ఎలా వెళ్ళాలి అనేది కూడా మేడారం వచ్చే భక్తులు హైదరాబాద్ నుంచి అయితే తొలుత వరంగల్కు రావాలి. రైల్లో వచ్చే భక్తులైతే కాజీపేట వరంగల్ రైల్వే స్టేషన్ దిగి అక్కడ నుంచి నేరుగా 168 జాతీయ రహదారిపై నుంచి ములుగు ఏటూరు నాగారం ప్రధాన దారి వెంట వెళ్లాల్సి ఉంటుంది. హనుమకొండ నుండి 85 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే వస్త్ర గ్రామ పంచాయతీ వస్తుంది. అక్కడ నుంచి ఎడమ వైపునకు మేడారం రహదారి ఆర్చితో స్వాగతం పలుకుతుంది. వస్త్ర నుంచి 30 కిలోమీటర్ల ప్రయాణిస్తే మేడారం చేరుకోవచ్చు. ఇంకా మేడారంకు సంబంధించినటువంటి జాతరకు ప్రత్యేకమైనటువంటి బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో లక్షలాది మంది ఈరోజు అక్కడ కొలువు తీరనున్నారు. జాతర వైభవంగా జరగనుంది.